స్టూడెంట్స్ వెల్కమ్ యూర్ బ్యాక్ టు శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సాంబ్రాణి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఇది. ఏదైతే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 2 సార్లు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెట్టి అది క్యాన్సిలేషన్ చేయడం జరిగిందో, యాస్ ప్రామిస్డ్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశారో, దానికి అనుగుణంగానే ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. సో, ఈ మెమోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వేకెన్సీ స్టేటస్ రిపోర్ట్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి కూడా కొత్తగా గ్రూప్ 1 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఆ వేకెన్సీస్‌ని తొందరగా అతి త్వరలోనే మీరు విడుదల చేయమని చెప్పి, అతి త్వరగానే మీరు అనౌన్స్ చేయమని చెప్పి ఇక్కడ ఈ అనౌన్స్‌మెంట్ అయితే మనకు తెలియజేస్తా ఉంది. The under mentioned departments of secretariat are requested to submit the latest vacancy position of direct recruitment post available under group 1 services. In addition, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇన్ అడిషన్ టు ద పోస్ట్ ఆల్రెడీ పర్మిటెడ్. ఓకే. అంటే ఇంతకు ముందు ఇచ్చినటువంటి పోస్ట్‌లకు మరిన్ని పోస్ట్‌లు కలిపి ఈ నోటిఫికేషన్ ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వాలి. ఆహ్, by 5 PM on 31st January without fail. దిస్ మే బి ట్రీటెడ్ యాస్ మోస్ట్ ఇమ్మీడియేట్. అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా కూడా ముందే మనకు ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక అప్డేట్, గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. యాస్ యూ పీపుల్ నో వెరీ వెల్, ఇంతకుముందు ఈ 19 రకాల పోస్టులకు మనకు మొత్తం 503 వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగిందమ్మా. సో, ఆహ్, మొత్తం మనము సిలబస్‌ని ఒక్కసారి క్విక్ రివిజన్ మనం చేసుకున్నట్లయితే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మనకు 150 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ స్టడీస్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫైయింగ్ పేపర్, తర్వాత జనరల్ ఎస్సే 150 మార్క్స్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ కలిపి 150 మార్క్స్, సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ కలిపి 150 మార్కులు, ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్ 150 మార్క్స్, సైన్స్ అండ్ టెక్ 150 మార్క్స్, తెలంగాణ మూవ్‌మెంట్ ఒక 150 మార్క్స్. అంటే మొత్తం మీదుగా 900 మార్క్స్‌కి ఈ క్వెషన్ పేపర్ అయితే ఉండబోతుంది. సో, తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక మళ్ళీ పుస్తకాలు తెరవాల్సినటువంటి సమయం వచ్చింది. అండ్ ఆహ్, అట్ ద ఎర్లియస్ట్ ఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చాలా ఆహ్, ప్రెస్టీజియస్‌గా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకున్నారు కాబట్టి తొందరగానే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. సో, అందుకొరకు ఎవ్రీవన్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ దేర్ బుక్స్ బ్యాక్. మళ్ళీ పుస్తకాలను తెరిచి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సినటువంటి సమయం అయితే వచ్చిందని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నాను. సో, థాంక్ యూ. ఇలాంటి మరిన్ని తెలంగాణ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థాంక్ యూ. జై హింద్.